నమస్తే అండి. మీరందరూ కూడా చక్కగా పిల్ల పాపలతో పాడి పంటలతో పచ్చగా నూరేళ్ళు చల్లగా ఉంటారని సకల దేవతను వేడుకొని రోజు మా కుటుంబంలాగా మీరు కూడా పచ్చగా ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే నాకు తెలిసినంతవరకు ఏం చేయాలి తెలుసా, ఎదట వాళ్ళకి కీడు మాత్రం చేయకూడదు. కీడు చేస్తే నాకు చేశారు అసలు చెప్పకూడదు. ఇక అలా జరిగింది ఒక్కొక్కరికి. నా కుటుంబం తలుపే, నా కన్న తల్లి వాళ్ళ తలుపే జరిగింది. అలాగే ఎవరికి కూడా మీరు కీడు చేయాలని తలపెట్టుకోమాకండి. మంచి వాళ్ళతో మీకు విరోధం అనుకోండి, వదిలేసేయండి. వాళ్ళ కర్మ వాళ్ళే బాధ్యులు, భగవంతుడే ఉన్నాడు అనుకుని వదిలేసేయండి. మీ కళ్ళెదిరే వాళ్ళకి తగిన సాక్షి జరగపోతే ఛాలెంజ్ చెప్తున్నాను. యూట్యూబ్లో నా ఛానల్ మీద నా నెంబర్ ఉంటుంది, చేయండి. పక్కా జరుగుద్ది. వాళ్ళకి భగవంతుని నమ్మాలి, అదే నేను చెప్పేది. రోజు కూడా చక్కగా మీరు పూజ చేసుకొని బయటికి వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి, లేకపోతే ముస్లిమ్స్ అయితే ఖురాన్ చదువుకోండి, నమాజ్ చేసుకొని చక్కగా వెళ్ళండి. అంతేగాని వాళ్ళు వేసాంలే దవక్కన ప్యాంట్ సొక్క వేసుకొని వెళ్ళిపోయాం, ఇలా వెళ్తే మీకు జరగరాని కీడులు అపవాదులు అన్నీ కూడా మీకు వెళ్ళిన పని జయం కాపాడడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరైనా సరే పక్కాగా ఇగో చూడండి, శివుడికి ఉన్నట్టు 3 కళ్ళు ఉన్నాయి నెమల పింఛానికి. ఈ పింఛాల సాక్షి చెబుతున్నానుగా. బాగా ఎవరన్నా మంచంలో తీసుకొని ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఎమ్మటే ఫోన్ చేయండి, ఎక్కడి దాకా వస్తాను నేను. ఎందుకంటే ఆ నాగశక్తి ద్వారాగా సకల ద్వారాగా కూడా వాళ్ళ లేపే శక్తి అనేది నా దగ్గర ఉంది. అయితే నిన్న ఒక ఆమె అడిగింది, ఇలా మీరు చెప్పండి. అక్కడ నాకు అంటే ఇప్పుడు టైం అని ఉంటుంది వాళ్ళకు కూడా, ఆ గడియలు ఉంటాయి. మనం పుట్టిన కాడి నుంచి మనం ఎప్పుడు రాలిపోతాం ఎవరికి తెలియదు. అలా ఆ గడి వచ్చిందని కూడా మనం చేయలేము. ఏదన్నా నా వంతు లేపగలను ఇతన్ని అంటే చక్కగా పూజ చేసేసి నేను అక్కడే ఉండి కూడా చేసి అతను లేపి వచ్చే శక్తి నా దగ్గర ఉంది. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలండి. అలాగే నా తల్లి అచ్చమ్మ గారు, నా తండ్రి రత్తయ్య గారు వాళ్ళకు భూమి చెంచాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా నాగశక్తి పూజ అంటే చాలా ఇది నేను చేసినట్టుగా ఇంతవరకు ఎవరు చేయరు, మీకు ఇలా చూడలేరు. నా వీడియో చెప్పకూడదు, నేనే పెద్ద గొప్ప అని చెప్పను. నా వీడియో ఒకసారి చూడండి, కొన్ని దైర్యాలే పోతాయి మీకు. అర్థమైందా? జై నాగు, జై తల్లి. బంగారు తల్లి రావమ్మ, మా వల్లురమ్మ బంగారు తల్లి రావమ్మ. బంగారు తల్లి రావమ్మ, మా వల్లురమ్మ బంగారు తల్లి రావమ్మ. బంగారు తల్లివి నీవై రతనాల రాశివి నీవై, బంగారు తల్లివి నీవై రతనాల రాశివి నీవై, ముత్యాల ముంగిటోటి పదనాల పాయము. బంగారు తల్లి రావమ్మ, మా వల్లురమ్మ బంగారు తల్లి రావమ్మ. కుంకాలు తెచ్చి పూలు పళ్ళని తెచ్చి, పసుపు కుంకాలు తెచ్చి పూలు పళ్ళని తెచ్చి, పసుపు కుంకాలు తెచ్చి పూలు పళ్ళని తెచ్చి, పసుపు కుంకాలు తెచ్చి పూలు పళ్ళని తెచ్చి, పూజకు సిద్ధం చేసి ఎదురు చూసావమ్మా. బంగారు తల్లి రావమ్మ, మా వల్లురమ్మ బంగారు తల్లి రావమ్మ.
కోటీశ్వరులొద్దన్నావు పేద గుండెలో కొలువైనావు కోటీశ్వరులొద్దన్నావు పేద గుండెలో కొలువైనావు కోటీశ్వరులొద్దన్నావు పేద గుండెలో కొలువైనావు కోటీశ్వరులొద్దన్నావు పేద గుండెలో కొలువైనావు ఊరంతా పూజలు చేస్తే కొండంత మురిసే తల్లి బంగారు తల్లి రామమ్మ మా వల్లురమ్మ బంగారు తల్లి రామమ్మ కన్న తల్లివే నీవన్నావు కష్టాలింకా లేవన్నావు కన్న తల్లివే నీవన్నావు కష్టాలింకా